రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు 40 ఫీట్ల రోడ్డు కొరకు రామగుండం మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేతలు ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు ఉదయం జేసీబీతో వచ్చి వ్యాపారుల షాపులను కూల్చివేస్తున్నారు. కాగా వ్యాపారులు సిపిఎం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు ప్రజాపాలన అంటూనే అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు 40 ఫీట్ల రోడ్డు కోసం మార్కింగ్ పెట్టి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కనీసం వారి సామగ్రిని మరో చోటకు మార్చుకునే సమయం ఇవ్వకుండా 24 గంటల వ్యవధిలోనే కూల్చివేయడం ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, వారి నిర్మాణాలను కూల్చుతున్నప్పుడు వారికి కొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అంటే ముందుగా డివిజన్లలో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయండి కోరారు. ఎక్కడ చూసినా అంతర్గత రోడ్లు గుంతలు పడి ఉన్నాయని, వాటిని ముందు అభివృద్ధి చేయండి సిపిఎం నాయకులు మున్సిపల్ అధికారులను రామగుండం ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. బిల్డింగ్లు కట్టి 20 ఏళ్ళు అవుతాను, ఒక్క డ్రైనేజ్ లేదు. రోడ్డు కిందకి పైప్ లైన్ వేసుకున్నాం. పైప్ లైన్ జామ్ అయినప్పుడు 5,000 10,000 వాళ్ళు అడిగినా ఫిక్స్ చేయించుకుంటున్నాం. ఇంకా డ్రైనేజ్ కూడా లేదు. ఇప్పుడు కూలగొట్టండి, మేము దానికి అడ్డం పోతలేము, వాళ్ళు అర్థం కనీసం ఇంకా డ్రైనేజ్ కూడా కట్టద్దా? నిన్న 11 గంటలకు వచ్చి మార్కింగ్ ఇచ్చి 10 గంటలకు వచ్చి కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ వాళ్ళు చెప్పు, ప్రజలను ఆదుకోవాలి మీరు. కానీ మనం ఏం చేస్తాం? చిన్నోళ్ళం వాళ్ళకి తెలియాలి. వాళ్ళు పెద్ద మనసు వాళ్ళ తింటూ వాళ్ళే నిన్న 11 గంటలకు మార్కింగ్ ఇచ్చి ఇలా పలకొట్టామంటే ఎట్లా? కొద్దిగా టైం ఏమంటున్నాం, అంతకనే తీసుకోం కదా అంటాం, చెయ్యం కదా అంటాం. రోడ్డు 60 బిల్లు తీసుకొని మొత్తం కలిపి మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్న పలాగా ఒక వచ్చి మార్కింగ్ రాత్రి మార్కింగ్ కూడా గుజరాత్ కాల్ చేసి కూడగొట్టి అంటే ఎక్కడి నుంచి అయితే సాధ్యం? ఒకరోజు అయ్యే పనులు పెద్ద పెద్ద ఏంటి మెట్లు ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, అక్కడ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఏంటి అది చెట్లు ట్యాంకులు ఉన్నాయి. అదంటే అంత ఈజీ కాదు కదా, దానికి కొంచెం టైం ఇవ్వండి. మాకు ఏదో ఎమ్మెల్యే చేసి మాకు ఆదరణ మాకు చెప్పండి అనుకుంటే మాకు ఆపద అయిపోతున్నట్టు అయిపోయింది. ఉన్న పరిస్థితులు చూస్తాను మాకు మేము కావాలని మాకు మార్పు వస్తుంది. ఒక ఎమ్మెల్యే వేరొకరు ఒకసారి రెండు సార్లు వాళ్ళు ఉన్నారు, 3 సార్లు మేము గెలిపిస్తున్నాము. అంటే ఓటుగా మా సొంతగా మేము గెలిపించుకుంటే ఈరోజు మాకు శాతం తల్లినాడు కలిగితే మా పరిస్థితి ఏంటి? అందరు సామాన్యులు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ 90% మంది అప్పులు తీసుకొచ్చుకొని ఏదో పిల్లలు చదివించుకొని నడిపిస్తుంటారు. ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యే కాదు, ప్రజలు చెప్పిన మనసులు కూడా చెప్పిన మాటలు కూడా వినాలని వారు వచ్చి ఒకసారి చూసి ఏంటి జరుగుతుంది ఇక్కడ సెంటర్లో. రోడ్ వైడింగ్ అన్నారు, 40 ఫీట్ రోడ్ అన్నారు. 40 ఫీట్ అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడైతే సెట్ బ్యాక్ రేకులు అవన్నీ వేసారు కదా, అవన్నీ ముందుకు వచ్చినటువంటి తేలాలు తీస్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందని. నేను ఆల్రెడీ వారికి ప్లాన్ టౌన్ నవీన్ గారు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను. మీరు తొందరగా వచ్చి మీరు జేసీబీ పెట్టి తీస్తే బాగుండొచ్చు, మీరు వచ్చి చూడండి. మీరు ఏంటంటే ఆల్రెడీ ఆయన మాట్లాడాను నాతోటి. మీరు ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ తీస్తున్నారో అవి వచ్చి చూసి నేను మీతో మాట్లాడతాను. మాకు కూడా టైం ఇవ్వాలి. అంత అర్జెంటుగా కూడా కూలగొట్టాలని కూడా కరెక్ట్ కాదు ఇది. మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు షాపింగ్ ఏరియాలో మొత్తం 40 ఫీట్లని పెట్టి అకస్మాత్తుగా నిన్న వాళ్ళు మార్కింగ్ చేసి ఈరోజు జేసీబీలు పట్టుకొచ్చి ఏమి చదువుకోకుండా వాళ్ళు తీసుకోకుండా ముందస్తు నోటీసులు లేవు, ఎలాంటి హెచ్చరికలు లేవు. ఇలాంటి మన ప్రజా పరిపాలన ఉన్నామా? ఎక్కడున్నామో? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంత దౌర్జన్యంగా తీయడం ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి ముందస్తు. కనీసం ఏ రోజుల్లో ముందు నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా చేస్తారు? వాళ్ళని చదువుకోకుండా ఏం చేయకుండా ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ఆలోచించి వీళ్లకు అండగా నిలబడాలి. పేద ప్రజల కోసం పనిచేస్తుందని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈరోజు ఏంది ఇది? ఆ పరిపాలన అంటే ఈ రకమైన పరిపాలన కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళని చదువుకోమని చెప్పి వాళ్ళని తీసుకునేటట్టు, వాళ్ళ రేకులు వాళ్ళు తీసుకునేటట్టు అలాంటివి చేయకుండా, ఎలాంటి ఇది చేయకుండా నిన్న మార్కింగ్ చేసి వచ్చి ఈరోజు పొద్దున జేసీబీ పట్టుకొచ్చి మొత్తం తీసేస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎక్కడి వరకు వాళ్ళకు మార్కింగ్ చేసిర్రో మీరు చదువుకోండి, మీ సామాన్ తీసుకోర్రి అని వాళ్ళకి ఎలాంటిది చెప్పకుండా చేయకుండా అభివృద్ధికి ఎవరు అడ్డుపడతలేరు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు అభివృద్ధి చేస్తారట. అంతర్గత రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు గల్లీలల్లా. ఎక్కడ అవి చేయండి. ముందు ఎక్కడెక్కడ రోడ్లు లేని కాడ రోడ్లు చేయండి. ఇలాంటి అభివృద్ధి మేము అడ్డుపడతలేము. కానీ గుంతలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజీ లేదు. సెంటర్ డ్రైనేజ్ అంటారు, సెంటర్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ కూడా సరిగా లేదు. ఇవన్నీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇలాంటివి ఏమి లేవకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి ఇది చేయకుండా ఇట్లా కూలగొట్టడం సరైంది కాదు.